సేవకులు వారికి జీవితం అంటే ఏంటో తెలియజేస్తారు. పరిశుద్ధంగా ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారు. పవిత్రమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో, లేదంటే మానవుడు, సామాన్యమైనటువంటి మానవుడు, లేదంటే మట్టి నుండి పుట్టినటువంటి మానవుడు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి వాటిని వారు పిల్లలకి ఏ విధంగా అయితే పాఠాలు బోధిస్తారో ఆ విధంగా బోధించడానికి 400 మందిని వారు రుచికి తీసుకొని వచ్చారంట. మరి ప్రతిరోజు ఆ విధంగా చెప్తూ ఉన్నారు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మరలా రాకుమారుడు అక్కడికి వెళ్ళారు. వారి జీవితంలో ఎటువంటి మార్పు కూడా లేదు. మరి ఆయన అనుకున్నాడంట, ప్రజలను ఏ విధంగా అయినా సరే నేను మార్చాలి. ప్రజలను మార్చాలంటే ఎవరు రావాలి? ప్రజలను మార్చాలంటే రాజభోగాలను అనుభవిస్తున్నటువంటి రాకుమారుడు ఇంటిని విడిచిపెట్టి రావాలి. ఈ యొక్క ప్రజలను రక్షించడానికి, వారి యొక్క దురాలోచన నుంచి, దుర్బుద్ధి నుంచి లేవనెత్తడం కోసం ఎవరు రావాలి? రాకుమారుడు అంతఃపురాన్ని విడిచిపెట్టి సామాన్యమైనటువంటి మానవుల మధ్యలో నివసించి ఆయన యొక్క జీవితం ద్వారాగా వారు మార్పు పొందే విధంగా చేయాలని అనుకున్నాడు. ఇంకా చెప్పకుండా మరణాలు చేసేసాడు. వారితో కలిసి జీవించడం మొదలుపెట్టారు. 1 రోజు, 2 రోజులు, నెలలైపోయింది, సంవత్సరాలు అయిపోయింది. రాజు అంతఃపురంలో కలత చెందుతూ ఉన్నాడని, నా కుమారుడు ఎక్కడున్నాడు, ఇంకా తిరిగి రావడం లేదని. అయితే కని విని ఎరగని రీతిలో యొక్క రాకుమారుడు జీవించేటువంటి జీవితము, ఆయన పాటించేటువంటి ఆ యొక్క పద్ధతులను చూసి ఎవరైతే వేషధారులుగా జీవిస్తున్నారో, ఎవరైతే కన్ను నిన్ను కానరాక జీవిస్తున్నారో, దేవుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారో, వారందరూ కూడా కనువిప్పు కలిగి మార్పు చెంది ఆ యొక్క వారు నివసించేటువంటి ప్రదేశంలో అందరూ కూడా రాకుమారుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో ఆ విధంగా జీవిస్తున్నారు. మరి అటువంటి మానవుడి మధ్యలోనికి తండ్రి దేవుడు కుమారుని పంపించి మనల్ని కూడా పరిశుద్ధపరచాలని ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క కర్తవ్యము. అందుకనే మానవులైనటువంటి మన మధ్యలో తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని మనకు ఒక వరముగా, ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా, ఒక వెలుగుగా, ఒక రక్షణగా, ఒక సంతోషకరమైనటువంటి వెలుగుగా, జ్యోతిగా మనకు ప్రసాదించాడు. అటువంటి క్రీస్తుని మనం ఈరోజు ఆ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఆ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి మనం అర్హులమా కాదా? చెప్పండి, అర్హులమా కాదా? అర్హులం కాబట్టే మన యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాము. అర్హులం కాబట్టే దేవుడు మనల్ని మీ ఇంటి దగ్గర నుంచి, మీ యొక్క గృహాల నుంచి, మీ యొక్క సంఘం నుంచి ఈ యొక్క పరిశుద్ధవంతమైనటువంటి ఈ యొక్క దివ్య బలికి నడిపించాడు యొక్క దేవాది దేవుడు. మరి దేవుడు నడిపించాడు, మనం నడిచి వచ్చాం. వచ్చేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలతోనూ, అనేకమైనటువంటి అపోహలతో వచ్చి ఉంటాం. కొంతమంది అనుకుంటారు, ఎప్పుడు ప్రసంగం అయిపోద్దా, ఎప్పుడు పూజ అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా? ఎవరి ఆలోచనలు అవి? ఎవరి ఆలోచనలు? ఎవరివి? మానవ రూపంలో ఉన్నటువంటి మనవే. మన యొక్క ఆలోచనలు, బలహీనతలకు బలాన్ని చేకూర్చేటువంటి బలవంతుడు ఒకరు ఉన్నారు, ఆయనే క్రీస్తు ప్రభువు. మన యొక్క బలహీనతలను మార్చివేసి బలంగా, మన యొక్క అధైర్యాన్ని తీసివేసి ధైర్యంతో నింపడం కోసం, మన యొక్క చీకటి తత్వాన్ని తీసివేసి వెలుగులోనికి నడిపించేటువంటి ఒక అందాల తార ఆ యొక్క బాలబాలుడ యొక్క క్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భం నుండి ఉద్భవించాడని మనకు ఈ రోజు మనందరం కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ప్రియమైన